మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు గోచార ఫలం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. ఇందులో మిమ్మల్ని భయపెట్టేది కానీ, మీ మెప్పు పొందాలి అని చెప్పేసి ఏదో స్త్రీ ప్రవేశిస్తుంది, లక్షలు వచ్చేస్తాయి, కోటీశ్వరులు అయిపోతారు, బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకో, ఎన్ని బల్లలు గుద్దుతాం, మన చెయ్యని పెడుతుంది, అలాంటివి ఏవి ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే మిమ్మల్ని భయపెట్టేసి భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలో ఖర్చు పెట్టించేటటువంటి పని కూడా ఏమీ ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. దీన్ని చూసి కూడా మీరు ఎక్కువ సంబరపడక్కర్లేదు, ఎక్కువ డిసప్పాయింట్ కూడా అవ్వద్దు, ఎక్కువగా మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకని అంటే ఇవి రాశిగతమైన ఫలితాలు, మీ వ్యక్తిగత ఫలితాలు కావు. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఏ ఊరిలో పుట్టారు, మీ సమస్య ఏంటనేది తెలియజేస్తూ మాకు కనుక మమ్మల్ని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే రాసిస్తాము. ఆ సౌకర్యం మా దగ్గర ఉంది. నిష్ణాతులు లేని వారి చేత మాత్రమే రాయించుకుంటూ ఉండండి. బయట కూడా చాలామంది ఉంటారు, ఉండరని కాదు. మీకు ఎవరన్నా దొరికితే మరి నిష్ణాతులు లేని వాడు ఎలా తెలుస్తుంది? తెలియదండి, నాకు కూడా తెలియదు. అంచేత నిష్ణాతులు లేని వాడు దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలి. కర్మ పరిపక్వం అయితే పొందితేనే నిష్ణాతులు లేని వాడు దొరుకుతారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు మేషరాశి వారికి 1వ తారీఖు జనవరి నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి జన్మంలోనే శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. శుక్రుని యొక్క సంచారం జన్మంలో సంచరించడం అంటే చాలా గొప్ప విషయంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. జన్మరాశిలోనే సంచరించడం అంటే ఇంకా ఇంచుమించుగా జన్మంలోనే, అంటే గోచార రీత్యా కాదు, జాతక రీత్యా జన్మంలో గురువు ఉన్నట్టయితే లక్ష భావాలు పరిష్కారాలు అంటారు కదండి. అదేవిధంగా ఇంచుమించుగా అంతా కాదు కానీ 100% శుభగ్రహమైనటువంటి శుక్రుడు గోచార రీత్యా జన్మంలో సంచరించడం అనేది చాలా గొప్ప విషయము. దీనివల్ల కలిగే ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే ఇక్కడ మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, 10 మందికి ఉపయోగపడే ఆలోచన, మనం ఉపయోగపడే విధంగా ఉండటం, అలాగే మంచి సత్ప్రవర్తన కలిగి ఉండటం, ఇలాగే ఈ లలిత కళల్లో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారికి మంచి అవకాశాన్ని కూడా కల్పిస్తాడు శుక్ర భగవానుడు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి మంచి అవకాశం కలిగిస్తూ ఉంటాడు, లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, సోషల్ మీడియాలో వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ 15 రోజులు మీకు ఖచ్చితంగా శుక్ర భగవానుడు కల్పిస్తాడు. లలిత కళలు అనేటటువంటివి దైవదత్తము. అవి మనం నేర్చుకుందామంటే కొంతవరకు మాత్రమే సాధ్యము. అవి దైవదత్తం కాబట్టి ఆ దైవదత్తమైనటువంటి చిత్రలేఖనం కానీ, పాటలు కానీ, కవిత్వం కానీ, వీటన్నిటికీ మనకి దేవుడిచ్చిన వరం. అలా వచ్చిన తర్వాత వాటిని మనం సానబట్టడం అంటారు కదా, మెరుగుదిద్దటం. అట్లా చేసినట్టయితే ఎంతో ఉన్నత స్థితికి ఎదిగేటువంటి అవకాశాలు ఈ శుక్ర భగవానుడి వల్ల మాత్రమే సాధ్యం. ఓకే అండి. ఇక ద్వితీయ స్థానంలో మేషరాశి వారికి ద్వితీయ, తృతీయ రాశులలో రవి యొక్క సంచారం జరుగుతున్నది. రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. ఈ 15 రోజుల్లో 14 రోజులు మీకు ద్వితీయ స్థానంలోనే ఉన్నారు. ఒక్క రోజు మాత్రం తృతీయమైనటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ ఒక్కరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. నిజానికి ఒక్కరోజు కాబట్టి కొంతమంది చెప్పరు, కానీ ఇది భగవంతుడికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఒక్కరోజు కాదండి, ఒక్క నిమిషం కూడా చాలండి. భగవంతుడు మనకి మేలు చేయాలన్నా, కీడు చేయాలన్నా కూడా ఒక్కరోజే అక్కర్లేదండి, ఒక్క నిమిషం కూడా సరిపోతుంది. ఆ ఒక్కరోజు మాత్రం తృతీయంలో, అంటే మిథునంలో సంచరించేటువంటి ఒకరోజు, దాన్ని రవి సంక్రమణం అని కూడా మనం అంటూ ఉంటాం. ఆ రవి సంక్రమణం అనేటటువంటి చాలా పవిత్రమైనటువంటి రోజు. మనకి పితృతర్పణాలు వదులుకోవటానికి, దేవతలకి తర్పణాలు వదులుకోవటానికి,
ఇట్లా ఒక సత్యనారాయణ వ్రతం చేసుకోవటం, ఇలాంటి వ్రతాలు పూజలు చేసుకోవడానికి కూడా చాలా పవిత్రమైన రోజుగా మనం భావిస్తూ ఉంటాం. ఇక బుధుడు కూడా రవితో పాటుగానే ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. మంచి ఫలితాలన్నీ ఇస్తాడు ద్వితీయ స్థానంలో. ఏ విధమైన మంచి ఫలితాలు అన్నట్టయితే ధనము, వాక్కు, కుటుంబంలో సుఖ సంతోషాలు. అంటే ధనం పట్టుకొచ్చిస్తాడు, ధనం మీకు ఆదాయం పెరిగే అవకాశం చూపిస్తాడు. మాట చాలా సౌమ్యంగా ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంతా ఉంటుంది ఈ 6 రోజులు. తదుపరి తృతీయంలో ప్రవేశిస్తారు. తృతీయంలో ప్రవేశించిన తర్వాత మనకి అంత అనుకూలమైన ఫలితాలు, ప్రతికూలమైన ఫలితాలు అంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు అందకపోతూ ఉంటాయన్నమాట అండి. మనస వాచ కర్మణ ఆర్థికంగా ఏ విధంగా చూసినా కూడా వారి యొక్క సహకారం పోవటం కారణంగా మనిషి సంఘజీవి కాబట్టి ఒంటరినైపోయాను అనేటువంటి ఒక భావనలో ఉంటాడు. దాంతో అడుగు ముందుకు పడడం కష్టమవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తృతీయ స్థానంలో 9 రోజుల సంచారంలో మీకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. 15 రోజుల పాటు గురువు తృతీయంలోనే ఉంటారు. గోచార రీత్యా గురువు యొక్క సంచారం తృతీయంలో శుభ ఫలితములు ఇవ్వజాలదు. అంటే తద్వారా ఆర్థికంగా వెనకబడతాను కనిపిస్తూ ఉంటుంది. మనకి మిత్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా మనకి సరి అయినటువంటి ప్రోత్సాహాన్ని ఈ మనస వాచ కర్మణ కూడా ఇవ్వకపోవటం వల్ల తత్సంబంధమైనటువంటి కొన్ని అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ అంటే ఇప్పుడు మనం 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మనం 15 రోజుల గురించి చెప్పుకోవాలి. నిజానికి గురువు ఇక్కడ ఈ 15 రోజులు కాదండి, వార ఫలితాలు చెప్పుకున్నా, పక్ష ఫలితాలు చెప్పుకున్నా, మాస ఫలితాలు చెప్పుకున్నా కూడా ఇక్కడ మీకు గురువు యొక్క సంచారం 1 సంవత్సరం పాటు ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి కాదండి, మనం చెప్పుకున్నాం కదా, లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం కదా, ఆ రోజు నుంచి సంవత్సరం పాటు ఇక్కడ మిథునంలోనే సంచారం జరుగుతుంది. మేషరాశి వారికి ఇదే ఫలితాన్ని ఇవ్వబోతారు ఆయన. ఇకపోతే చతుర్థ స్థానంలో చతుర్థ పంచమ 2 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థంలో ఒక 4 రోజులు సంచారం చేస్తారు కుజుడు. అలాగే తదుపరి 11 రోజులు మీకు చతుర్థంలో అంటే పంచమ స్థానంలో అంటే సింహంలో సంచారం చేస్తారు. ఈయన 4లో అంటే చతుర్థంలోనూ కానీ పంచంలో కానీ 2 రాశుల్లోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వరండి, కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అయితే 2 ఒక రకంగా ఉంటాయంటే ఉండవండి. 4వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మీకు ఉన్నటువంటి ఈ విద్య విషయంలో కొంచెం అశ్రద్ధ వహించటము, అలాగే మీరు ఏదైనా భూమి కొనాలన్నా, అమ్మాలనుకున్నా, ఇల్లు కొనాలన్నా, అమ్ముకోవాలన్నా, లేకపోతే వాహనం అమ్మాలన్నా, కొనాలన్నా కూడా మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి ఏ మాత్రము కూడా అనుకూలుడు కాదు. అలాగే 5వ స్థానంలో ఇక్కడ కూడా మంచి ఫలితాలు ఇవ్వరండి, 11 రోజులు ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈ 11 రోజులు సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటారు. వారికి కొంచెం చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఒకవేళ కష్టపడి చదివి నాకు కూడా ఎగ్జామ్లో కూర్చున్నాక ఆ కన్ఫ్యూజ్లో, ఆ టెన్షన్లో, ఆ తొత్తరపాటులో చదివింది జ్ఞాపకం రాకపోవటం, ఈ విధంగా మొత్తం మీద అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు కుజుడు. ఇకపోతే కేతువు కూడా పంచమ స్థానంలోనే కుజుడితో పాటుగా సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఈయన 1.5 సంవత్సరం పాటు ఉంటారు ఈయన. అయితే ఇప్పుడు మనం 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 15 రోజుల పాటు ఈ ఫలితాలు మనం చెప్పుకుందాము. ఇక్కడ మీకు పంచమ స్థానంలో ఉండటం వల్ల మన సంతానం యొక్క చదువు విషయంలోను, ఆరోగ్య విషయంలోను, దెబ్బల విషయంలోను, ఈ విషయాల్లో కొంచెం చెడు స్నేహాలు ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ చూపించడం జరుగుతూ ఉంటుంది, దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఉంటుంది. ఇంకొంచెం ఇంటర్మీడియట్ ఆ వయసుకు వచ్చేటప్పటికీ ఇంకా దుష్ట స్నేహాలు ఎక్కువైపోతుంటాయి. అది కూడా చాలా జాగ్రత్త, ఎందుకంటే దుష్ట స్నేహాలు జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయండి. అంచేత తగ్గ జాగ్రత్త తీసుకోండి. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తోంది. ఇది మాత్రం మీకు మంచి ఫలితాలన్నీ ఇస్తుంది, బాగా లాభం ఉంటుంది. ఇంట్లో సోదరులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరిస్తారు, ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం మొదలుపెట్టినా కూడా దాంట్లో పరిపూర్ణమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. అందుచేత రాహు మీకు పూర్తి అనుకూలుడు. అలాగే ఇకపోతే వ్యయస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. ఇది చెప్పాలంటే మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది. ఇక్కడ 2.5 సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటారు ఆయన.
ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటుంది పక్ష ఫలితాలు కాబట్టి ఈ పక్షాన్ని గురించి మనం మాట్లాడదాము. కానీ ఇవే ఫలితాలు మీకు సంవత్సరం అంతా ఆయన నుంచి ఆశించక్కర్లేదు. ఇది వేరే ఫలితాలు ఆశించాల్సిన పని ఇది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వ్యయస్థానం కాబట్టి ఈ వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనవసరమైనటువంటి ఖర్చు, మనోవిచారం, అలాగే శత్రు భయం, అలాగే కొంతమందికి ఈ కలత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఒక్క విషయంలో మాత్రం సహకరిస్తాడు, ఏంటంటే విదేశీ యానం ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే ఈ మధ్యకాలంలో అది కూడా తగ్గేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే కాలమాన పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి కదండి. ఇక్కడ అమెరికాకి మనకి ఉన్నటువంటి సత్సంబంధాలు అంతగా కొనసాగటం లేదు కాబట్టి అందులో కూడా ఎంతవరకు అనేది మనం చెప్పజాలము. అయినా ఇది ఇంత కదా కేవలము రాశిగతమైనటువంటి ఫలితాలే, వ్యక్తిగత ఫలితానికి దీన్ని అనుసంధానం చేసి చూసుకుంటే మనకి నిశ్చిత కరెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత మీరు వ్యక్తిగత జాతకాన్ని చూసుకోండి. దీంట్లో ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని కంగారు పడక్కర్లేదు, అనుకూలంగా ఉన్నాయని చెప్పి సంబరపడాల్సిన పని లేదు. ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహాలు రోజు కూడా స్మరించుకోండి, అన్ని శుభాలు పొందుతాయి. అయితే మీకు కొన్ని కష్టాల నుంచి బయటపడడానికి ఇక్కడ మీకు సంకటార చతుర్దశి 14వ తారీఖు, ఆ 14వ తారీఖున అందులో పాల్గొన్నట్టు తీర్థప్రసాదాలు స్వీకరించండి, కొంతవరకు శుభం కలుగుతుంది. అలాగే 9వ తారీఖు నుంచి గురుమూఢం ప్రారంభమవుతోంది. ఈ 9వ తారీఖు నుంచి ఇంచుమించుగా ఒక నెల రోజుల పాటు ఉంటుంది గురుమూఢము. ఆ గురుమూఢం ఉన్న రోజుల్లో గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు కానీ, గుడి ప్రతిష్టలు కానీ, ఉపనయనాలు, ఈ వివాహాలు, ఇటువంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా జరగవు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. శుభం భూయాత్.